హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ హోమ్మేడ్ స్పెషల్స్. ఈరోజు నేను బేకరీ స్టైల్లో కేక్ని చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లోకి 2 ఎగ్స్ని తీసుకున్నాను. ఆ ఎగ్స్ని విస్కర్ పెట్టి బాగా కలుపుకోవాలి. ఇలా ఎగ్స్ని కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్పు పంచదారను తీసుకోవాలి. ఈ పంచదార పౌడర్ 1 కప్పు వరకు వస్తుంది. దీనిని బ్లెండ్ చేసుకున్న ఎగ్స్లో వేసుకుని కలుపుకోవాలి. కేక్కు బ్యాటర్ రెడీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలి. ఇలా పంచదార మొత్తం కరిగిన తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. అది కూడా 1 టీ స్పూన్ వేసుకున్నాను. మొత్తాన్ని ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో 1 కప్పు మైదాను వేసుకుని కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండాలి. ఈ మైదా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో 1 కప్పు రిఫైన్డ్ ఆయిల్ని వేసుకోవాలి, లేదా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. శనగ నూనెను మాత్రం వేసుకోకూడదు, పచ్చి వాసన వస్తుంది. ఇలా ఆయిల్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఆయిల్ మొత్తాన్ని వేసి కలుపుకున్న తర్వాత వేరొక ప్యాన్కి నెయ్యి రాసి మైదాను కోటింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోవడానికి 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు బేక్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నెను పెట్టుకుని అందులో సాల్ట్ పోసి ఒక స్టాండ్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఈ బ్యాటర్ని పెట్టుకోవాలి. దానిపైన మూత పెట్టుకుని 30 మినిట్స్ బేక్ చేయాలి లో ఫ్లేమ్లో. కేక్ ఇలా బేక్ అయింది. చాకుతో చెక్ చేసుకున్నాను, చాకుకి ఏమీ అంటలేదు. ఒకవేళ మీకు అంటితే ఒక 2 మినిట్స్ ఉంచుకోండి. కేక్ చల్లారిన తర్వాత సైడ్స్ని చాకు పెట్టి కదుపుకోవాలి. ఇలా కదుపుకున్న తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. కేక్ చాలా స్పాంజీగా వచ్చింది. ఒకసారి చూడండి. కేక్ను కొంచెం డెకరేట్ చేసుకోవడానికి ఇలా దారంతో పై ఉన్న లేయర్ను కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న కేక్పై డార్క్ చాకో క్రీమ్ని ఇలా ఒక కవర్లో వేసుకుని డిజైన్లో వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక టూత్పిక్తో డిజైన్లా చేసుకుంటున్నాను. ఇప్పుడు సైడ్స్ను కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. ఇలా సైడ్స్ మొత్తం వేసుకున్న తర్వాత 2 కేక్ పీస్లను ఇలా హాట్లా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు కేక్ పీస్ ఎంత స్పాంజీగా వచ్చిందో చూపిస్తాను, చూడండి. ఈ కేక్ పీస్ పైన కొంచెం చాకో క్రీమ్ని వేసుకున్నాను. చాలా స్పాంజీగా వచ్చింది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.